ఇదిగోండి ఇలా మంచిగా ఫ్రై చేసాం కదా. సో ఇప్పుడు మంచిగా కలిపేసుకున్నాక సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుందాము. వాటర్ వస్తూ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత మంచిగా సిమ్లోనే కుక్ చేసుకోవాలి. సో మనకి 8 మినిట్స్ అన్న టైం పట్టింది. సో మనకి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మంచిగా స్మెల్ స్టార్ట్ అయింది. ఇదిగోండి లిడ్ పెట్టేసాము. సో కొంచెం సేపు బాయిల్ చేయనిద్దాం. సో ఇక్కడ చూసారు కదండి, 5 మినిట్స్కి కొంచెం ఇలా వాటర్ వస్తాయి. సో మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ ఇలాగే సిమ్లో పెట్టేసుకొని మంచిగా కుక్ చేసుకుందాం. స్మెల్ అయితే చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఒకసారి మూత తీసుకుందామండి. ఇప్పుడు మూత తీసేసి మూత లేకుండానే ఫ్రై చేసేసుకోవాలి. దగ్గరగా అయ్యే వరకు ఫ్రై కాబట్టి మనకి ఫ్రైలా కొంచెం పొడి పొడిలాడే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. సో మనకి గ్రేవీ కావాలంటే ఉంచుకోవచ్చు. మనకి ఇప్పుడు 70% కుక్ అయిపోయింది. ఇంకా 30% ఏంటంటే డ్రైగా వచ్చే వరకు కుక్ చేసుకుందాం. ఇదిగో చూడండి, మనకి ఫ్రై అయితే దగ్గరికి అయిపోయింది అండ్ కుక్ కూడా అయిపోయింది. ఇంకా ఫైనల్గా కారం, మన స్పైసీకి తగ్గట్టు కారం పొడి వేసుకుందాం. సో ఇప్పుడు ఇంతకు మనం పేస్ట్లో హోల్ గరం మసాలా వేసుకున్నాం, అంటే అన్నీ కూడా వేసుకోలేదు, కొన్ని వేసుకున్నాము. ఇంకా పచ్చిమిర్చి వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు మన స్పైసీకి తగ్గట్టు మేమైతే ఒక 2 స్పూన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటాం. సో మనకి రెడీ అయిపోయిందండి. మంచిగా ఇలా డ్రై అయిపోయింది కదా. సో ఇంకొంచెం సేపు ఉంచుకుంటే మంచిగా డ్రై అయిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. సో దీనికి కాంబినేషన్గా పప్పుల్స్ చేశానండి. చాలా బాగుంటుంది రెండింటి కాంబినేషన్. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంతేనండి ఈ వీడియో. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.